మాయా ఏమమ్మా ఉమ్, ఏమమ్మా ఉమ్, జోయా ఏడమ్మా? అక్కడ బెడ్రూమ్ ఏడుస్తుందమ్మా, తీసుకొస్తాను ఆగు. అయ్యో ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లా. అమ్మ వచ్చేసానమ్మా. జోయా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను నల్లగున్నానని అందరూ ఎక్కిరిస్తున్నారు. నేను నల్లగున్నానని స్కూల్లో అందరూ ఎక్కిరిస్తున్నారమ్మా. స్కూల్లో అందరూ ఎక్కిరిస్తున్నారమ్మా. మా నల్లగా ఉండడం ఏమమ్మా, నాన్న నల్లగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నల్లగా ఉన్నావు. ఏం చేద్దాం? మరి బోర్నే అటు ఉందనుకుంటాను. సరే సరే ఏం కాదులే, మనం అందరూ కలిసి గుడికి వెళ్దాము. ఓకే అమ్మా. జోయా మాయాను గుడి పిల్లు. సరే అమ్మా. జోయా బుజ్జి మేకను కూడా తెచ్చేసే వెళ్ళేటప్పుడు. ఓకే అమ్మా. అయ్యో బుజ్జి మేక పాపం నువ్వు. సరే రండి అందరూ కలిసి గుడికి వెళ్దాం. ఈ గుడికి వచ్చేసాం మనము. గుడి అందరు ముక్కండి అమ్మా, ముక్కండి. దేవుడా 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 దేవుడా. మా ఫ్రెండ్ వస్తానంది, మరి ఎందుకని రాట్లా? సార్ నా ఫ్రెండ్కి కాల్ చేస్తా ఫోన్లో. హలో ఫ్రెండ్. నా ఫ్రెండ్ వస్తానండి, ఏది కాలేదు. హలో వస్తున్నా. ఏరియల్ ఏరియల్. ఏంటిమ్మా? ఏంటి రిషిత? ఏమి రిషిక? ఏరియల్ నువ్వు గుడిలో కనిపిస్తానన్నావు కదా, దానికే పిలిచాను. నాకు వర్క్ ఉంది ఎక్కువ, దానికి నేను రాలేను, కుదరలా. సరే వచ్చేసావుగా, సరే ఒకసారి గుడికి వెళ్ళి చూద్దాము. మంచిగా ఉన్నాడు దేవుడు. హే ఏరియల్, మీ ఇద్దరు ట్విన్స్ భలే అందంగా ఉన్నారు. అవును, ఇప్పుడే కొత్తగా పుట్టారు నాకు. భలే అందంగా నిద్రపోతున్నారే. పేరేంటి ఏరియల్? అష్మిక దీక్షిత. అష్మిక దీక్షిత. మా ఇద్దరు పిల్లల పేరు చూసావా? అదిగో మా ఇద్దరు పిల్లలు చక్కగా దేవుడిని మొక్కుతున్నారు, చూసావా? అదిగో మా అమ్మాయి, ఈ అమ్మాయి పేరేమో జోయా, ఈ అమ్మాయి పేరేమో మాయా. హాయ్ జోయా, హాయ్ మాయా. నీ కొత్త పెట్టు బుజ్జి మేక చాలా బాగుంది. అయ్యో పడి అమ్మా, సంథింగ్ మిస్టీరియస్. ఎస్, సంథింగ్ మిస్టీరియస్. ఏదో దెయ్యం వస్తున్నట్టుంది. అయ్యోయ్యో. అందరూ గుడి లోపలికి వెళ్ళి దాక్కోండి. అందరూ గుడి లోపలికి వెళ్ళి దాక్కోండి. అయ్యో నా పిల్లలు బయటే ఉన్నారు, ఎవరైనా కాపాడండి. అందరూ క్లోజ్ చేసేయండి. క్లోజ్. దయ్యం పరారిపో.